హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో పచ్చినెత్తలు కర్రీ మా అత్తయ్య చేస్తున్నారు. ఎలా చేస్తున్నారో చూపిస్తాను రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని దాని మీద బాణీ పెట్టుకోవాలి. ఒక 4 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకొని కట్ చేసుకోవాలి సన్నగా. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గనిద్దాం. దీంట్లో కొంచెం కరివేపాకును యాడ్ చేసుకోవాలి. కరివేపాకు యాడ్ చేసుకుంటే రుచి మంచిగా ఉంటుంది. దీంట్లోనే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని పచ్చివాసన పోయేంత వరకు కొద్దిసేపు మగ్గనిద్దాం. దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని మగ్గనిద్దాం. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు అటు ఇటు కలుపుకోవాలి. ఆల్మోస్ట్ ఉల్లిపాయ మగ్గుతుంది చూడండి. దీంట్లో ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న నెత్తల్ని ఇందులో వేసుకొని ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువ కలిపామంటే ఈ పీసెస్ అనేది ఇరిగిపోతాయి. దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం. ధనియాల జీలకర్ర పౌడర్ని కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని నెమ్మదిగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక సైడ్ నుంచి కలుపుకోవాలి. మనం నార్మల్గా తిప్పామంటే ఆ పీసెస్ అనేది ఇరిగిపోతాయి అన్నమాట. దీంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుందాం. పచ్చినెత్తల్లి ఇగురండి. ఇది ఆంధ్ర స్టైల్లో చేస్తున్నారు అత్తయ్య గారు. కొద్దిసేపు ఒక 10 మినిట్స్ మూత పెట్టి మగ్గనిద్దాం. 10 మినిట్స్ తర్వాత చూడండి మొత్తం దగ్గరికి అయింది. కొంచెం ఒక సైడ్ నుంచి నెమ్మదిగా కలుపుకోవాలి. లేదు అంటే మనం క్లాత్తో అటు ఇటు తిప్పుకోవాలి. అప్పుడు పీసెస్ అనేది విరగవన్నమాట. ఆయిల్ మొత్తం పైకి వచ్చాక కొంచెం ఇలా కొత్తిమీరతో సర్వ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు మగ్గనిద్దాం. అంతే, గుమగుమలాడే పచ్చినెత్తల కర్రీ రెడీ.